This conference will now be recorded. So enum is the one of the keyword. So actually మనము టాపిక్ నేమ్ వచ్చేసేమో enumerations అని అంటారంట. enumeration enum is nothing but enum అంటే మీనింగ్ ఏంటంటే enum is nothing but enumerations అని అంటాం. ఓకే, enumerations అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే సమ్ మనకి ప్రోగ్రామ్ లో నేమ్స్ పాస్ చేస్తారంట యూజర్. అర్థమవుతుందమ్మా? సో ప్రోగ్రామ్ లో మనము ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాం, ఆ ప్రోగ్రామ్ లో నేమ్స్ కింద పాస్ చేస్తాం. బట్ ఆ నేమ్స్ రిఫరెన్స్ ఎలా ఉంటాయంటే నెంబరింగ్ సిస్టమ్ ఫార్మాట్ లో డిఫైన్ చేసి ఇంటర్నల్ గా ఉంటదంట. అంటే సో ఇది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ నేమ్ అని చెప్తాం. సో enum ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద కీవర్డ్. enum ఈజ్ ద కీవర్డ్. ఇది ఎందుకు అవసరం అవుతుంది అంటే సో ఒక యూజర్ ప్రోగ్రామ్ లోకి నేమ్స్ పాస్ చేయాలి అంటే నేమ్స్ పాస్ చేస్తాడు, బట్ ఆ నేమ్స్ కి ఇంటర్నల్ గా ఇంటిజర్ వాల్యూస్ అలొకేట్ అయి ఉంటాయి. ఓకే, సో అలా లైక్ ఇంటిజర్స్ కాన్స్టెంట్స్ మనం అప్లై చేయాలి బై డిఫాల్ట్ గా అనుకుంటే ఈ న్యూమరేషన్స్ దగ్గరికి వెళ్తాం. ఓకే, సో మీకు ఒక చిన్న సింటాక్స్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ నోట్ చేస్తున్నాం చూడమ్మా స్టేట్మెంట్. ద enum in C also known as enumerated type. ఓకే, సో సి లాంగ్వేజ్ లో enum ఏమంటాం సార్ అంటే enumerated type అని కింద మనం తీసుకుంటారమ్మా. ఓకే, అండ్ నౌ ఇట్ ఈస్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ కింద కూడా అలొకేట్ చేసుకోవచ్చు. ఓకే, the enum in C is also known as enumerated type అని అంటాం. ఇట్ ఈస్ ద యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇంటిజర్ వాల్యూస్. అంటే దీనికి ఇంటర్నల్ గా ఇంటిజర్ వాల్యూస్ కన్సిస్ట్ అయి ఉంటాయి. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ అ మీనింగ్ఫుల్ నేమ్స్ టు దీస్ వాల్యూస్. మీరు ఏవైతే మీనింగ్ఫుల్ నేమ్స్ ఇస్తారో వాటికి సంబంధించిన డిఫాల్ట్ వాల్యూస్ ఆల్రెడీ ఇంటిజర్స్ వాల్యూస్ అలొకేట్ అయి ఉంటాయి. ఓకే, సపోజ్ మనము ఎలా అంటే ఇప్పుడు మంత్స్ 12 మంత్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ జనవరి ఫస్ట్ మంత్ అంటాం. సో సెకండ్ మంత్ ఏంటి ఫిబ్రవరి, థర్డ్ మంత్ ఏంటి మార్చ్, అలా మనం 12th మంత్ డిసెంబర్ అలా మనం చెప్పుకుంటాం కదా. సో ఇప్పుడు నేనేంటంటే జనవరి అని నేను అడుగుతాను. ఓకే, సో మీరు నాకు ఆన్సర్ ఏం చెప్తారంటే 1 అని చెప్పాలి, అంటే ఫస్ట్ మంత్ కింద మనం తీసుకుంటాం. ఓకే, అలాగే ఫిబ్రవరి అని అంటాను. సో అప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే ఎన్నో మంత్ అనేది మనకి చెప్పాలి. సో కాబట్టి ఫిబ్రవరి ఎన్నో మంత్, సెకండ్ మంత్. బట్ మనము ఎక్కడ కానీ ప్రోగ్రామ్ లో ఫిబ్రవరి ఈక్వల్ టు 2 అని మనం రాయని అవసరం లేదు. ఇంటర్నల్ గా బై డిఫాల్ట్ అలొకేట్ అయి ఉంటాయంట. ఓకే, సో అది ఎలా సార్ అనే దానికి ఇక్కడ చూడండి ఒక్కసారి ప్రోగ్రామ్ లో. సో ఈ ఎన్యూమరేషన్ కి ఒక సింటాక్స్ ఉంటుందంటమ్మా. సో ఎన్యూమరేషన్ కి సింటాక్స్ ఎలా వాడతాం సార్ అంటే enum tag name. ఓకే, enum tag name v1 v2 v3 and so on vn ఇలా మనం ఇస్తాం. ఓకే, సో ఇది సింటాక్స్ ఆఫ్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్. ఓకే, సో enum is the one of the keyword. మనం సింటాక్స్ లో చెప్తున్నాడు enum ఏమంటాం సార్ అంటే అది వన్ ఆఫ్ ద కీవర్డ్ అని అంటారంట సి లాంగ్వేజ్ లో.
ట్యాగ్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్స్ నేమ్స్ రాస్తుంటాం కదా, బుక్, పర్సన్ అలా రాస్తుంటాం కదా. సో ట్యాగ్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్ నేమ్స్. ఓకే, అండ్ v1 v2 v3 అండ్ సో ఆన్ vn ఆర్ నథింగ్ బట్ కాన్స్టెంట్ వాల్యూస్, ఇంటిజర్ కాన్స్టెంట్ వాల్యూస్ అని అంటాం. ఓకే, ఇంటర్నల్ గా ఇంటిజర్ కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి, బట్ v1 v2 v3 అండ్ సో ఆన్ vn దగ్గర మనం ఏం అప్లై చేస్తామంటే మీనింగ్ఫుల్ నేమ్స్ పాస్ చేస్తారంట. అంటే అక్కడ కర్సర్ బ్రేసెస్ లో నేమ్స్ ఇస్తాము, ఆ ఒక్కొక్క నేము ఈక్వల్ టు ఇంటిజర్ కాన్స్టెంట్. ఓకే, సో అది ఎలా సార్ అంటే లైక్ ఇక్కడ చూడండి, v1 v2 v3 అండ్ vn ఈజ్ నథింగ్ బట్ నేమ్స్. ఓకే, ఆ నేమ్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫాల్ట్ వాల్యూ అలకేట్ అయి ఉంటుంది. ఏ వాల్యూస్ ఏ నేమ్స్ కి అలకేట్ అయి ఉంటాయి సార్ అంటే v1 ఈజ్ ఈక్వల్ టు 0 అలకేట్ అయి ఉంటుంది. అరేలో మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏ పొజిషన్ నుంచి స్టోర్ అవుతుంది అంటే 0th ఇండెక్స్ లో అని చెప్తాం కదా. సేమ్ సిమిలర్ దట్ v1 కి బై డిఫాల్ట్ వాల్యూ మీరు ఏమి ఇవ్వకపోతే v1 కి వాల్యూ ఎంత అంటే 0 అలకేట్ అవుతుంది అంట. ఓకే, v2 కి వాల్యూ ఎంత అంటే 1 అంట, v3 కి వాల్యూ ఎంత అంటే 2 అని అంటాం. ఓకే, అర్థమవుతుందమ్మా? enum is the keyword, tag name is nothing but user defined name, v1 v2 v3 and so on vn is nothing but మీనింగ్ఫుల్ నేమ్స్. ఆ ఒక్కొక్క మీనింగ్ఫుల్ నేమ్స్ కి ఇంటర్నల్ గా ఇంటిజర్ వాల్యూస్ అప్లై అయి ఉంటాయి. ఓకే, సో అది ఎలా అంటే v1 ఈక్వల్ టు 0, v2 ఈక్వల్ టు 1, v3 ఈక్వల్ టు 2 అండ్ సో ఆన్. ఇలా మనకి 0 నుంచి ఆ ఎలిమెంట్స్ కి వాల్యూస్ ఇన్సర్ట్ అవుతాయి. సో ఇవి either మీరు మెంబర్స్ అనుకోవచ్చు ఆర్ either ఎలిమెంట్స్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో బై డిఫాల్ట్ అక్కడ నేమ్స్ ఇస్తాము, ఆ నేమ్స్ కి మనకి ఇంటిజర్ వాల్యూస్ అప్లై అయి ఉంటాయి. ఓకే, బై డిఫాల్ట్ గా. మరి లైక్ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకసారి చూద్దాం. సో నా ఈ సింటాక్స్ చాలా ఇంపార్టెంట్ మా, ఈ సింటాక్స్ నోట్ చేసుకోండి. enum tag name v1 v2 v3 అండ్ సో ఆన్ vn. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారనమాట ఇంటర్వ్యూ టైంలో అట్లా. సో enum is the keyword, enumerator type అని అంటారంట. It is also called as user defined data type and it has consisting of integer values. Okay, it provides a meaningful names to these values. అంటే మీరు ఏవైతే మీనింగ్ఫుల్ నేమ్స్ ఇస్తారో వాటికి సమ్ రెస్పెక్టివ్ ఇంటిజర్ వాల్యూస్ అలొకేట్ చేయబడుతుంది. నా దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకసారి ఇక్కడ చూద్దాం. నా ఓపెన్ దట్ న్యూ ఫైల్. hash include stdio.h. okay, after that enum week. ఓకే, అండ్ ఇక్కడ మనం అప్లై చేయాలి. ఏం రాస్తాం సార్ అంటే సండే MON మండే, TUS ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకేమా? నా సింటాక్స్ ప్రకారం మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పింది ఇక్కడ నేను రాశాను. ఏ రాశాను? enum కీవర్డ్. ఓకే, వీక్, ఆ వీక్ అనేది ఏంటి సార్ అంటే ట్యాగ్ నేమ్. ఓకే, సో ట్యాగ్ నేమ్ ఇస్ నథింగ్ బట్ వీక్. ఓకే, అండ్ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే అలా అండ్ సో ఆన్ సాటర్డే వరకు నేను దాంట్లో నేమ్స్ ఇచ్చాను. సో సండే, మండే, ట్యూస్డే ఇవన్నీ ఏంటి నేమ్స్, ఇంటిజర్ వాల్యూస్ ఇవ్వలేదమ్మా. సండే ఈక్వల్ టు 1 అని నేనేం ఇవ్వలేదు, జస్ట్ ఓకే. సో సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని నేమ్స్ ఇచ్చాను. ఓకే, బట్ నాకు ప్రోగ్రామ్ లో మీరు ఏవైతే ఈ నేమ్స్ ని యూజ్ చేస్తామో ఈ నేమ్స్ ఎక్కడైతే మనం ప్రోగ్రామ్ లో యూజ్ చేస్తామో అది ఇంటర్నల్ గా క్యాలిక్యులేషన్ ఫర్ దట్ ఇంటిజర్ వాల్యూస్ కి సపోర్ట్ చేయబడతాయంట. ఓకే, లైక్ ఇలా చూడండి ఒకసారి ఈ ప్రోగ్రామ్ లో void main. ఓకే, enum
వీక్, టుడే. ఓకే. ఇప్పుడు నాకు చెప్పండి ఇక్కడ ఈనమ్ అనేది కీవర్డ్, వీక్ అనేది ట్యాగ్ నేమ్, టుడే అనేది ఏంటి ఇక్కడ మనకి ఎవరైనా చెప్పగలరా? టుడే నా ప్రోగ్రామ్ లో టుడే అని రాశాను. ఆ టుడేని ఏమని కాల్ చేస్తాం? మీరు ఎవరు చెప్పారని అర్థమైంది. వెరీ గుడ్. ఓన్లీ వన్ ఆన్సర్. టూ. వెరీ గుడ్. 2 మెంబర్స్ ఇచ్చారు ఆన్సర్. వెరీ గుడ్ మా, కరెక్ట్ ఆన్సర్. సో టుడే అని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే వేరియబుల్ అని అంటారంట. ఓకే. ఈనమ్ ట్యాగ్, ఈనమ్ ఇస్ అ కీవర్డ్, వీక్ ఇస్ ద ట్యాగ్ నేమ్ అండ్ టుడే ఇస్ అ వేరియబుల్ నేమ్. అంటే వీక్ అనే ఒక ట్యాగ్ నేమ్ ఏదైతే మనం తీసుకున్నామో దానికి సంబంధించినటువంటి వేరియబుల్ నేమ్ ఏంటి అంటే టుడే అని అంటున్నాడు. ఓకే. అండ్ నా ఇప్పుడు ఇక్కడ చూడండి. సో టుడే ఇస్ ఈక్వల్ టు WED అని ఇచ్చాను. అర్థమైతుందని నేను చెప్పింది. టుడే ఈజ్ ఈక్వల్ టు WED అని కన్సిడర్ చేసాం ఇక్కడ. ఓకే. సో టుడేలోకి ఏ వాల్యూ స్టోర్ అవుతుంది అంటే WED వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకే. అండ్ నా నెక్స్ట్ లైన్కి వచ్చేటప్పటికి ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ డిఫైన్ చేసి ప్రింట్ఎఫ్ %d %d డే అని నోట్ చేశాను. ఓకే. అండ్ నా ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి టుడే ప్లస్ 1. వాట్ ఇస్ ద ఆన్సర్? సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లో %d డే కమా టుడే ప్లస్ 1 అని దాని వాల్యూని అక్కడికి స్టోర్ చేయమని చెప్పాను. ఎనీ వన్ ఆన్సర్? ఒకటి ఇచ్చారు ఆన్సర్ నాకు. ఇంకా వెరీ గుడ్. ఇంకా ఆన్సర్? ఇంకా యాక్చువల్లీ టైం 10:23. ఓకే. సో అందరు నిద్రపోతా ఉన్నారు, అంతేనా? సో ఇందాక దాకా నేను చెప్పిందంటే టాపిక్ అంతా కూడా అర్థం కాలే మీకు. ఇంకా ఇక్కడ మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను కదమ్మా, టుడే ఈజ్ ఈక్వల్ టు వెన్స్డే WED అని నోట్ చేశాను. సో మీకు ఇందాకే చెప్పాను సండే SUN ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఇచ్చాను, నేను ప్రోగ్రామ్ లో నేమ్ ఇచ్చాను అంతే. ఓకే. బట్ నాకు SUN కి బై డిఫాల్ట్ వాల్యూ 0. మీకు ఇందాకే చెప్పాను కదా V1 కి వాల్యూ డిఫాల్ట్ వాల్యూ 0. ఓకే. సో సేమ్ సిమిలర్ దట్ SUN కి డిఫాల్ట్ వాల్యూ 0, MON కి డిఫాల్ట్ వాల్యూ 1, TUE అనే దానికి డిఫాల్ట్ వాల్యూ
2, WED కి వాల్యూ డిఫాల్ట్ వాల్యూ 3. ఓకే, కాన్స్టెంట్ వాల్యూ ఫర్ దట్ WED కి వాల్యూ ఎంత అంటే 3 ఉంటదమ్మా. ఓకే, అప్పుడు ఇక్కడ టుడే ఇజ్ ఈక్వల్ టు WED అని ఎప్పుడైతే నోట్ చేశానో టుడేలోకి వాల్యూ ఏముంటుంది సార్ అంటే 3 ఉంటుంది. ఓకే, అండ్ నా ఈ పర్సంటేజ్ డి డే అని రాస్తాను ఇక్కడ. సో ప్రింట్ఎఫ్ లోపల పర్సంటేజ్ డి డే అని నోట్ చేస్తే టుడే +1 అనే వాల్యూని దాంట్లోకి స్టోర్ చేయమన్నాను. టుడేలో ఏ వాల్యూ ఉంటుంది అంటే 3 ఉంటుంది. 3 + 1 ఈజ్ నథింగ్ బట్ 4. కాబట్టి అవుట్పుట్ లో ఏమొస్తుంది అని అడిగాను. నాట్ ఫర్ థర్స్డే, వెన్స్డే. ఓకే, థర్స్డే కాదమ్మా, అవుట్పుట్ లో ఏమొస్తుంది ఆన్సర్? ఓన్లీ వన్ ఆన్సర్. ఎవరైతే 4 అని ఇచ్చారో వాళ్ళ ఆన్సర్ కూడా అంతా కరెక్ట్, రాంగ్. సో అవుట్పుట్ ఈస్ 4 డే. డే అనేది కూడా డబుల్ కొటేషన్స్ లో ఉంది కాబట్టి 4 డే అనేది అవుట్పుట్ లో ప్రింట్ అవుతుంది. అర్థమైతుందమ్మా నేను చెప్పింది? సో ఇక్కడ మీరు ప్రోగ్రామ్ లో ఎక్కడైనా సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే అలా మీరు ఏమైనా వాల్యూస్ ఉన్నాయా బై డిఫాల్ట్? ఇక్కడ వాల్యూస్ ఉన్నాయా అంటే ఇంటర్నల్ గా వాల్యూస్ ఉంటాయి, కానీ మనం ఎక్కడ ప్రోగ్రామ్ లో ఎక్కడ రాయం సండే ఈక్వల్ టు సంథింగ్, మండే ఈక్వల్ టు సంథింగ్ అని నేను ప్రోగ్రామ్ లో ఎక్కడ రాయలేదు. కానీ బై డిఫాల్ట్ గా ఏవైతే మీరు ఎన్యూమరేషన్స్ లో నేమ్స్ ఇస్తారో ఆ నేమ్స్ కి ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క డిఫాల్ట్ వాల్యూ ఆల్రెడీ అలకేట్ అయి ఉంటుంది. ఓకే, సో కాబట్టి సో టుడే అనేది ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని ఆ టుడే లోకి ఆ ఒక ఇక్కడ ఉన్నటువంటి ఒక బై ఎలిమెంట్ ని నేను ఆ టుడే అనే వేరియబుల్ కి అసైన్ చేశాను. ఓకే, ఆ ఎలిమెంట్ కి సంబంధించినటువంటి ఇంటిజర్ వాల్యూ కాన్స్టెంట్ ఉంటుంది చూసారా, అది కాస్త టుడే లోకి స్టోర్ అవుతుంది. ఓకే, ఆ టుడే +1 ఈజ్ నథింగ్ బట్ టుడేలో 3 ఉంటుంది. 3 + 1 ఈజ్ నథింగ్ బట్ 4. సో కాబట్టి పర్సంటేజ్ డి లోకి 4 అని వస్తుంది నెంబర్, పక్కన డే ఉంది కాబట్టి 4 డే అని కన్సోల్ విండో పైన ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా అవుట్పుట్ వచ్చేటప్పటికే 4 డే అని కన్సోల్ విండో పైన డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ప్లీజ్ రైట్ ఆన్ దట్. ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకుంటే నేను ఇంకొక దీంట్లోనే ఎన్యూమరేషన్ లో ఇంకొకటి ఉంది పాయింట్, అది కూడా నేను చెప్తాను. సో ప్లీజ్ రైట్ ఇన్ దట్ ప్రోగ్రామ్. ఓకేమా, నా ఇక్కడ చూడండి, సండేకి బై డిఫాల్ట్ వాల్యూ 0, మండేకి వాల్యూ 1, ట్యూస్డేకి వాల్యూ 2. ఓకే, సో ఇప్పుడు
ఎక్కడ గాని ప్రోగ్రామ్‌లో సండే ఈక్వల్ టు సంథింగ్, మండే ఈక్వల్ టు సంథింగ్ అని నేను ఎక్కడ ఇవ్వలేదు కదా! ఒకవేళ ఇస్తే ఏమవుతది సార్? సో, మీరు ఒక ఎలిమెంట్‌కి ఒక వాల్యూ అనేది మీరు అసైన్ చేస్తే ఏమవుతది? సో, నో ప్రాబ్లమ్ తీసుకోవచ్చు. ఓకే. సో, కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి. సండేకి ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే 1. సండేకి వాల్యూ ఎంత? 1. ఓకే. సో, ఈ ప్రోగ్రామ్‌కి అవుట్‌పుట్ ఏమొస్తదో ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఇక్కడ ప్రోగ్రామ్‌లో సండే SUN ఈజ్ ఈక్వల్ టు 1 అనే అసైన్ చేశాను. వన్ ఆన్సర్. సో, ఇక్కడ చూడండి ఒక్కసారి. వెరీ గుడ్. SUN ఈజ్ ఈక్వల్ టు 1 అని ఎప్పుడైతే అసైన్ చేస్తామో, సో, దాని తర్వాత మీరిందాక SUN‌కి ఏ వాల్యూ ఇవ్వకపోతే 0, MON‌కి 1, అలాగే ట్యూస్‌డేకి 2 అలా ఉన్నాయి కదా! ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ వాల్యూ అనేది సండేకి వాల్యూ అసైన్ చేశానో 1, MON‌కి ఎంత వాల్యూ అలొకేట్ అవుతుంది అంటే 2, ట్యూస్‌డేకి వాల్యూ ఎంత అలొకేట్ అవుతుంది అంటే దాని యొక్క నెక్స్ట్ వాల్యూ 3. ఓకే. అలాగే WEDకి వాల్యూ ఎంత అంటే 4. ఓకే. ఆల్రెడీ టుడేలో WED అని స్టోర్ చేశారు కాబట్టి టుడేలో 4 ఉంటుంది. సో, టుడే ప్లస్ 1 ఈస్ నథింగ్ బట్ 5. సో, అవుట్‌పుట్‌కి వచ్చేటప్పటికి ఏం ప్రింట్ అవుతుంది అంటే 5 డే అని అవుట్‌పుట్‌లో మనకి ప్రింట్ అవుతుంది. అర్థమైతుందమ్మా? ఎక్కడైనా మీరు ఇనీషియల్ వాల్యూ మీరు ఇస్తే ఈక్వల్ టు ఎలిమెంట్ ఈక్వల్ టు సమ్ వాల్యూ మీరు అసైన్ చేస్తే ఆ వాల్యూ దగ్గర నుంచి నెక్స్ట్ ఎలిమెంట్‌కి ఆ వాల్యూ తర్వాత ఉన్న నెక్స్ట్ వాల్యూ ఆల్రెడీ నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్‌కి బై డిఫాల్ట్‌గా అలొకేట్ అవుతదంట. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి. ఎనీవన్ ఆన్సర్? దీనికి చెప్పగలరా? మీకు పాయింట్ అర్థం కావట్లేదమ్మా. SUN‌కి వాల్యూ ఇవ్వలేదు. MON‌కి వాల్యూ ఇవ్వలేదు. TUEకి వాల్యూ ఇవ్వలేదు. WEDకి మాత్రం వాల్యూ ఇచ్చాను. ఎంత? 5. ఓకే. సో, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ WEDకి మీరు అసైన్ చేసిన ఎలిమెంట్‌కి వాల్యూ ఎంత అంటే 5 కదా! నేనిక్కడ WED అనేది ఎక్కడ యూజ్ చేయలేదు వేరియబుల్‌కి నేను ఈక్వల్ చేయలేదు. ఎవరిని ఈక్వల్ చేశాను? MONని ఈక్వల్ చేశాను. సో, WEDకి ముందుగానే MON ఉంది కాబట్టి సో, ముందున్నటువంటి వాల్యూస్ ఫస్ట్ నుంచి జీరోస్ అలొకేట్ అవుతాయి. ఏ వాల్యూ ఇవ్వకపోతే బై డిఫాల్ట్‌గా ఫస్ట్ ఎలిమెంట్‌కి వాల్యూ ఎంత అంటే 0 ఉంటుంది. MON‌కి వాల్యూ ఎంత అంటే 1 ఉంటుంది. ఓకే. సో, MON‌కి వాల్యూ ఎంత అంటే 1 కదా! సో, కాబట్టి టుడేలో ఏ వాల్యూ ఉంటుంది స్టోరేషన్ ఇక్కడ అంటే 1 స్టోర్ అవుతుంది. సో, టుడే ప్లస్ 1 కాబట్టి 1 ప్లస్ 1 ఈస్ నథింగ్ బట్ 2. సో, కాబట్టి అవుట్‌పుట్‌లో 2 డే అనేది కన్సోల్‌లో ప్రింట్ అవుతుంది. అర్థమైతుందమ్మా? సో, ఈ ప్రోగ్రామ్ రన్ చేయంగాల్నే అవుట్‌పుట్‌లో 2 డే ఇక్కడ చూడండి. సో, 2 డే అనేది కన్సోల్ విండో పైన మనకి అవుట్‌పుట్ అనేది ఇలా ప్రింట్ అవుతుంది. ఓకే. సో, ఎప్పుడైతే మీరు ఒక మిడిల్‌లో ఒక ఎలిమెంట్‌కి వాల్యూ అసైన్ చేస్తారో, ఆ మిడిల్ తర్వాత వచ్చిన ప్రతి ఎలిమెంట్‌కి ఒకటి ఇంక్రీజ్ ఆటోమేటిక్‌గా అవుతది. ఓకే. సో, బిఫోర్ ఎలిమెంట్స్‌కి వాల్యూ చేంజ్ కావు. సో, ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర నుంచి జీరోస్ అలొకేట్ అవుతాయి. ఓకే.
నౌ ఇప్పుడు నాకు ఇక్కడ మీరే చెప్పాలి ఆన్సర్. సో దీనికి చెప్పగలరా? సో వెరీ గుడ్. ఆన్సర్ ఈస్ 8 డే. ఓకే. సో ఎందుకు 8 డే వచ్చింది అంటే WEDకి వాల్యూ ఎంత అంటే 5 ఇచ్చాం కదా. థర్స్డేకి వాల్యూ ఎంత అంటే 6. FRIకి వాల్యూ ఎంత అంటే 7. సో కాబట్టి టుడేలో FRI ఈక్వల్ చేసాం కాబట్టి 7 వస్తుంది టుడేలో. సో టుడే ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ 8. సో 8 డే. ఓకే. కన్సోల్ విండో పైన మనకి అవుట్పుట్ అనేది ఓకే. ఓకేమా? సో ఓకే. ఎన్యూమరేషన్ కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇలా రాసుకుంటాం. ఓకే. సో ఇక్కడ మీరు ప్రోగ్రామ్ రాసుకున్నారమ్మా? ఇది ప్రోగ్రామ్ నోట్ చేశారా? ఎస్ అంటే తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో లేదు సార్ రాసుకోవాలనుకుంటే వెయిట్ చేస్తాను. ఓకే. నౌ చాలా 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 ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఈ టాపిక్. ఓకే. సో స్ట్రక్చర్స్ నుంచి మిమ్మల్ని అడగాలి అంటే కంపల్సరిగా ఈ యూనియన్స్ కూడా టచ్ చేస్తాడు. ఎందుకు అంటే స్ట్రక్చర్ కి యూనియన్ కి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే. సో ఇక్కడ వాట్ ఈస్ మీన్ బై యూనియన్? యూనియన్ అంటే జనరల్ మీనింగ్ ఏంటి మీకు? అంటే అందరూ కలిసి అనేదాన్ని యూనియన్. అంటే మీరు లైక్ సమ్ లైక్ టీచింగ్ ఐ మీన్ దాన్ని ఏమంటారు స్కూల్స్‌లో యూనియన్స్ ఉంటాయి. ఓకే. అలాగే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉంటారు కదా. ఆర్టీసీ ఎంప్లాయీస్‌లో కూడా సమ్ యూనియన్స్ ఉంటారు. ఓకే. సో యూనియన్స్ ఇంతమంది మెంబర్స్ ఉంటారు కదా. సో యూనియన్ ఈజ్ నథింగ్ బట్ అందరూ కలిసి అని మీనింగ్. ఓకే. సో సేమ్ సిమిలర్ దట్ ఇక్కడ కూడా అలాగే కాన్సెప్ట్. ఏంటి సార్ ఇక్కడ యూనియన్స్ అంటే? సో యూనియన్స్ ఈజ్ సిమిలర్ టు స్ట్రక్చర్స్. పాయింట్ గుర్తుపెట్టుకోండిమా. యూనియన్స్ ఈజ్ సిమిలర్ టు స్ట్రక్చర్స్. స్ట్రక్చర్స్ అనేది ఎలాగైతే మనం చెప్పుకున్నామో యూనియన్స్ కూడా మొత్తం సిమిలర్ సేమ్ యాజ్ ఇట్. ఓకే. సో ఏంటి సార్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి? అసలు మీరు యూనియన్ కి స్ట్రక్చర్ కి డిఫరెన్స్ ఎలా చెప్తాం? మొత్తం స్ట్రక్చర్ అని చెప్పేస్తున్నారు ఇక్కడ యూనియన్ కి అంటే యూనియన్ ఈజ్ సిమిలర్ టు స్ట్రక్చర్స్. అంటే స్ట్రక్చర్ కి డెఫినేషన్ ఏం చెప్పాము? Structures is nothing but collection of dissimilar type of elements. సో డిసిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని క్లబ్ చేసి ఒక దగ్గర కలెక్ట్ చేస్తే దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే స్ట్రక్చర్ అని అన్నాం కదా. సో సేమ్ సిమిలర్ దట్ యూనియన్ కి కూడా డెఫినేషన్ అదే. ఓకే. ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ డిసిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే. సో డెఫినేషన్ రెండు సేమే. యూనియన్ కి స్ట్రక్చర్ కి డెఫినేషన్ సేమ్. బట్ స్ట్రక్చర్ కి యూనియన్ కి ఎక్కడ సార్ మెయిన్ డిఫరెన్స్ వస్తుంది అంటే జస్ట్ స్ట్రక్చర్ లోపల మీరు స్ట్రక్చర్ కాన్సెప్ట్ చెప్పాను కదమ్మా. స్ట్రక్చర్ లోపల ఏవైతే మెంబర్స్ తీసుకుంటారో ఓకే. సో స్ట్రక్చర్ లోపల ఏవైతే మెంబర్స్ తీసుకుంటారో ఒక్కొక్క మెంబర్ సపరేట్ మెమరీ అడ్రస్ లొకేషన్ లోకి స్టోర్ అవుతుంది.
ఓకే. సో మీరు ఏవైతే మెంబర్స్ తీసుకుంటారో ఎక్కడ స్ట్రక్చర్స్ లో పాయింట్ గుర్తుపెట్టుకోనమ్మా, స్ట్రక్చర్ లో ఏవైతే మెంబర్స్ తీసుకుంటారో ఆ మెంబర్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క మెమరీ అలొకేషన్ లో స్టోర్ అవుతుందంట. ఒక్కొక్కటి ఒక్కొక్క మెమరీ లొకేషన్ లో స్టోర్ అయిపోతాయి. ఓకే. బట్ యూనియన్ లోపల ఏవైతే మీరు మెంబర్స్ తీసుకుంటారో ఆ మెంబర్స్ అన్నిటికీ కలిపి ఒకే మెమరీ అడ్రస్ లొకేషన్ స్టోర్ అవుతుంది. ఓకే. అంటే మీరు తీసుకున్న మెంబర్స్ అన్ని కలిపి ఒకే బ్లాక్ ఆఫ్ మెమరీలో స్టోర్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనియన్. ఓకే. అర్థమవుతుందా నేను చెప్పింది? సో లైక్ సిమిలర్ టు స్ట్రక్చర్. సో ఫస్ట్ పాయింట్ చూడండి, యూనియన్ ఈజ్ సిమిలర్ టు స్ట్రక్చర్స్. Okay, it is also collection of dissimilar type of elements similar to structures. Okay, definition matram same, but the only difference between memory allocation. Okay, structure ki union ki difference ఏంది సార్ అంటే memory allocation difference అంట. ఓకే. సో ఎలా డిఫరెన్స్ సార్ అంటే మీరు స్ట్రక్చర్ లోపల ఎన్నైతే మెంబర్స్ తీసుకుంటారో అన్ని మెంబర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క మెమరీ అలొకేషన్ లోకి స్టోర్ అయిపోతాయి ఎక్కడ స్ట్రక్చర్ లో. ఓకే. అలా కాకుండా మీరు ఎక్కడైతే ప్రోగ్రామ్ లైక్ యూనియన్ అనే కాన్సెప్ట్ లోపల మెంబర్స్ తీసుకుంటారో ఆ మెంబర్స్ అన్ని కలిపి ఒకే మెమరీ బ్లాక్ ఆఫ్ మెమరీ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ లైక్ యాజ్ యూనియన్స్. ఓకే. అంటే సేమ్ మెమరీ అలొకేషన్ అన్ని మెంబర్స్ కి సేమ్ మెమరీ లొకేషన్ షేర్ చేయబడుతుంది. ఓకే. సో ఈ విధంగా యూనియన్స్ అనే కాన్సెప్ట్ ని ఇండికేట్ చేస్తారంట. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి సింటాక్స్ ఎలా వాడతాం సార్ అంటే సేమ్ సిమిలర్ దట్ స్ట్రక్చర్స్ అని చెప్పాను కదా. అంటే మీరు స్ట్రక్చర్ కి సింటాక్స్ ఏంటి, స్ట్రక్చర్ నేమ్. ఓకే. ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ అండ్ దాని మధ్యలో డేటా టైప్ మెంబర్ అండ్ సో ఆన్. మీరు ఎన్ని మెంబర్స్ కావాలంటే ఒక్కొక్క డేటా టైప్ కి ఒక్కొక్క మెంబర్ అలొకేట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే. అండ్ నౌ నెక్స్ట్ లాస్ట్ లో స్ట్రక్చర్ ని సెమీకోలన్ తో క్లోజ్ చేయాలి. సో సేమ్ సిమిలర్ దట్ స్ట్రక్చర్స్ లో మనం యూజ్ చేసినటువంటి కీవర్డ్ స్ట్రక్ట్. ఓకే. ఈ యూనియన్స్ లో మనం యూజ్ చేయాల్సినటువంటి కీవర్డ్ యూనియన్, యుఎన్ఐఓఎన్, యూనియన్, ట్యాగ్ నేమ్ ఆర్ యూనియన్ నేమ్, సేమ్ సిమిలర్ స్ట్రక్చర్స్ లాగే. ఓకే. డేటా టైప్ మెంబర్ 1, డేటా టైప్ మెంబర్ 2 అండ్ సో ఆన్ ఇలా డిఫైన్ చేస్తాం. ఓకే. సో యూనియన్ అనేది ఇక్కడ ఏంటి సార్ అంటే కీవర్డ్ మనం రాస్తాం కదమ్మా, స్ట్రక్ట్ ఈజ్ ద కీవర్డ్, యూనియన్ ఈజ్ అ కీవర్డ్. ఓకే. స్ట్రక్చర్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్డ్ నేమ్. సో అర్థమవుతుందా, స్ట్రక్చర్స్ యూనియన్స్ బోత్ ఆర్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకే. సో కాబట్టి యూజర్ డిఫైన్డ్ నేమ్ ఇక్కడ అలొకేట్ చేస్తాం. ఓకే. సో దానికి ఇక్కడ మనం ఒక్కొక్క దాని మెంబర్ అని కాల్ చేస్తామని చెప్పాను కదా స్ట్రక్చర్ లో. సో సేమ్ సిమిలర్ దట్ ఒక డేటా టైప్ పక్కన మెంబర్ కూడా యూనియన్ లో కూడా సేమ్ అలాగే రాస్తారంట. ఓకే. అండ్ ఇక్కడ మీరు తీసుకునే వాటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే వేరియబుల్స్ అని అంటాం. ఆల్రెడీ మీకు ఇంతకు ముందే మీకు స్ట్రక్చర్స్ లో ఆల్రెడీ చెప్పాను కదా. సో సేమ్ సిమిలర్ దట్ ఈ యూనియన్స్ లో కూడా మనం అక్కడ తీసుకునే వాటిని వేరియబుల్స్ అని అంటారంట. ఓకే. అర్థమవుతుందమ్మా. సో యూనియన్ కి స్ట్రక్చర్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే స్ట్రక్చర్ కి సింటాక్స్ లో స్ట్రక్ట్ అనే కీవర్డ్ ని రీప్లేస్ చేసి యూనియన్ ఇన్సర్ట్ చేస్తాం. ద మెయిన్ డిఫరెన్స్ ఏంటి యూనియన్ కి స్ట్రక్చర్ కి అంటే మెమరీ అలొకేషన్ డిఫరెన్స్. ఓకే. సో మీరు ఏవైతే మెంబర్స్ తీసుకుంటారో ఆ మెంబర్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క మెమరీ అలొకేషన్ లోకి స్టోర్ అవ్వాలి అంటే బై యూజింగ్ స్ట్రక్చర్స్. ఓకే. సో మీకు అలా కాదు సార్, మెమరీని సేవ్ చేయాలి. సో ఒక ఓన్లీ ఎట్ ఎ టైం ఓన్లీ 1 బ్లాక్ ఆఫ్ మెమరీ మాత్రమే క్రియేట్ అవ్వాలి మీరు ఎన్ని మెంబర్స్ తీసుకున్నా గానీ. ఓకే. అనుకున్న దానికి ఎవరిని యూజ్ చేస్తాం సార్ ఇక్కడ అంటే యూనియన్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తారంట. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే యూనియన్స్ లో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఓకే. యూనియన్స్ లో ఒక డ్రాబ్యాక్ ఉంది. ఓకే. సో ఆ డ్రాబ్యాక్
ఏంటి అనేది మీకు 2 ప్రోగ్రామ్స్ చెప్తాను యూనియన్స్‌లో టైప్ చేసి. ఒకే ప్రోగ్రామ్‌ని జస్ట్ చేంజెస్ చేసి చెప్తాను. సో, అవుట్‌పుట్ మీరు ఆ డ్రాబ్యాక్ ఏంటి అనేది మీరే నాకు చెప్పాలి. అర్థమైతుందమ్మా నేను చెప్పింది? సో, యూనియన్స్‌లో ఒక డ్రాబ్యాక్ ఉందంట. ఆ డ్రాబ్యాక్ ఏంటి అనేది నేను ఒక ప్రోగ్రామ్ చెప్తాను. ప్రోగ్రామ్‌లో చిన్న చేంజెస్ చేసి 2 వేస్‌లో చూద్దాం. అండ్ ఆఫ్టర్ థట్ నేను ఆ క్వెషన్ అడుగుతాను. మీరే ఆ డ్రాబ్యాక్ చెప్పాలి. ఓకే. సో, వన్స్ ఇక్కడ చూడండి. అర్థమైందిగా ఇక్కడి దాకా? యూనియన్ ఈజ్ సిమిలర్ టు స్ట్రక్చర్స్. స్ట్రక్ట్ బదులు యూనియన్ కీవర్డ్ రీప్లేస్ చేస్తాం. బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి స్ట్రక్చర్‌కి, యూనియన్‌కి అంటే మెమరీ అలొకేషన్ ఈస్ ద డిఫరెంట్. ఓకే. సో, అన్నీ కలిపి ఒకే మెమరీలోకి స్టోర్ అవ్వాలి. అంటే అందరూ కలిసి ఉండాలి అని అనుకునే దానికి ఇక్కడ యూనియన్స్ అనే కాన్సెప్ట్‌ని వాడతారంట. అండ్ డిఫరెంట్ మెమరీ అలొకేషన్‌లోకి తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ యూజ్ దట్ స్ట్రక్చర్స్. ఓకే. అండ్ యూనియన్స్‌లో ఒక డ్రాబ్యాక్ ఉంది. అందుకని లైక్ మోస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు మనకి స్ట్రక్చర్సే వాడతారు. ఓకే. అది ఎందుకు డ్రాబ్యాక్, ఏంటి డ్రాబ్యాక్ అనే దానికి మీరు నాకు చెప్పాలి ఒకసారి. ఓకే. నౌ యూ కెన్ అప్లై దట్ ప్రోగ్రామ్. ఏదో మీరు ఇంతకు ముందు చెప్పాను కదమ్మా! లైక్ యూనియన్ కానీ స్ట్రక్చర్‌ని గాని వితిన్ ఎ మెయిన్‌లో యూజ్ చేయొచ్చు. లేదా ఔట్‌సైడ్ ఆఫ్ ఎ మెయిన్ ఫంక్షన్‌కి బయట గాని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. సో, హాష్ ఇంక్లూడ్ stdio డాట్ h void main. ఓకే. సో, యూనియన్ పర్సన్ ఇంటిజర్ ఏజ్ పర్సన్ ఏజ్ ఎంటర్ చేయాలంట. క్యార్ నేమ్ ఆఫ్ 50 ఫ్లోట్ హైట్. ఓకే. ఇంటిజర్‌లో ఏజ్, క్యార్‌లో నేమ్, ఫ్లోట్‌లో హైట్. ఎంప్లాయీకి సంబంధించిన ఏజు, ఎంప్లాయీకి సంబంధించిన ఎంప్లాయీ అంటున్నాను. పర్సన్‌కి సంబంధించిన ఏజు, పర్సన్‌కి సంబంధించినటువంటి నేము, పర్సన్‌కి సంబంధించినటువంటి హైట్. ఈ 3 వాల్యూస్ నేను ఇవ్వాలి. ఓకే. సో, ఎలా ఇస్తాం సార్ అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వేరియబుల్ వాల్యూ తీసుకుంటున్నాను. వేరియబుల్ నేమ్. ఓకే. ఈస్ నథింగ్ బట్ పి. మనం ఎంప్లాయీలో అయితే ఈ అని, బుక్‌లో అయితే బి1, బి2, బి3 అని రాస్తాం గదా! నేను ఒకే ఒక వేరియబుల్ యూజ్ చేశానమ్మా ఇక్కడ. ఆ వేరియబుల్ పేరు ఏం పేరు అంటే పి. ఓకే. అర్థమైతుందా నేను చెప్పింది? నౌ ఇప్పుడు ఇక్కడ చూడండి. పి డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు పి డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 30. పి డాట్ height is equal to 5.2. Okay. P sorry name kada. So P dot name is equal to double quotations లో సాయి. ఓకే. అండ్ నౌ printf లో వాల్యూస్ 3 అయిపోయినాయిగా. సో నౌ ఇప్పుడు ఇక్కడ చూడండి printf %d /t %f /t %s స్ట్రింగ్ కదా %s. సో నౌ వేరియబుల్ పేరు మెంబర్‌ని యాక్సెసింగ్ చేయాలంటే ఎలాగా? పి డాట్ ఏజ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. పి డాట్ హైట్. ఓకే. అండ్ పి డాట్ నేమ్ ప్రింట్ అవ్వాలి. ఓకే. నౌ ఇప్పుడు నాకు అవుట్‌పుట్ ఏమొస్తాయో ఎవరైనా చెప్పగలరా? సో యూనియన్ ట్యాగ్ నేమ్ ఏంటి అంటే పర్సన్. అందులో 3 మెంబర్స్ తీసుకున్నాను. ఏజు, నేము, హైట్. ఓకే. వేరియబుల్ పేరు ఏం పేరు అంటే పి రాసాను. సో పి డాట్ ఏజ్ 30 వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ అక్కడే ఇచ్చేసాను డైరెక్ట్‌లీ. ఓకే.
నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాయి అని ఇంప్లిమెంటేషన్ చేశాను. సో నా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి అవుట్పుట్ ఏమొస్తుంది, ఎవరైనా చెప్పగలరా? ఓన్లీ 3 ఆన్సర్స్. 4, 5. సో గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రామ్ ని ఎప్పుడైతే రన్ చేస్తామో కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇదిగోండి మార్కింగ్ ఎర్రర్. ఏంటి ఆ ఎర్రర్ అని చెక్ చేయాలి అంటే యూ కెన్ గో ఫర్ వ్యూ లాగ్స్. సో కింద మనకి ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఓకేమా, ఆ ఎర్రర్ మెసేజ్ మీకు కనపడట్లేదు, నేను చెప్తాను చూడండి ఒకసారి. ఎర్రర్ అసైన్మెంట్ టు ఎక్స్ప్రెషన్ విత్ అరే టైప్. అసైన్మెంట్ టు ఎక్స్ప్రెషన్ విత్ అరే టైప్ అంటే దాని మీనింగ్ ఏంటి సార్ అంటే ఇదిగోండి, నేమ్ అనేది ఏంటి, క్యారెక్టర్ అరే కదా. క్యారెక్టర్ అరే ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్. ఓకే, సో పి డాట్ నేమ్ అంటే ఒక అరేకి వాల్యూ అలా ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ యూనియన్స్ అనే కాన్సెప్ట్ లో ఇంప్లిమెంటేషన్ జరగదు. ఓకే, సో డైరెక్ట్ గా మీరు స్ట్రింగ్ కి వాల్యూ డైరెక్ట్ గా ఈక్వల్ టు అనే దాన్ని యూజ్ చేసి డబుల్ కొటేషన్స్ లో ఏదైనా నేమ్ ఇస్తే తీసుకోదంట. అర్థమైతుందమ్మా నేను చెప్పింది? పి డాట్ నేమ్ అంటే ఒక స్ట్రింగ్ కి వాల్యూ ఆ క్యారెక్టర్ అదే కాబట్టి అలా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయదు అని చెప్తున్నాడు. ఓకే, మరి ఎలా ఇవ్వాలి సార్ దీనికి యాక్సెప్ట్ చేయడానికి అంటే మన దగ్గర ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటి సార్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే strcpy. యు నో దట్ ఆల్రెడీ strcpy స్ట్రింగ్ కాపీ. ఓకే, స్ట్రింగ్ ని కాపీ చేస్తుందంట, ఎక్కువగా ఇదే వాడతారమ్మా మనకి యూనియన్స్ లో. ఓకే, అండ్ ఇక్కడ చూడండి పి డాట్ నేమ్ కమా డబుల్ కొటేషన్స్ లో సాయి అని ఇస్తున్నాను. ఓకే, అండ్ నౌ సెమీకోలన్. ఓకే, strcpy బ్రాకెట్ లో పి డాట్ నేమ్ అనే ఒక మెంబర్ లోకి వాల్యూ ఏం అసైన్ అవుతుంది అంటే అప్పుడు సాయి వస్తుంది. ఈక్వల్ టు ఆపరేటర్ అనేది క్యారెక్టర్ అరేకి అసైన్ చేయడానికి, అంటే అరేకి అసైన్ చేయడానికి ఇక్కడ పాసిబిలిటీ లేదంట. ఓకే, ఇలా మనం తీసుకుంటాం. ఓకేమా, సో మీకు ఇందాక ఒక డ్రాబ్యాక్ ఉంది యూనియన్స్ లో అని అడిగాను కదా, ఇది కాదు ఆ డ్రాబ్యాక్, ఇది జస్ట్ ఫర్ ఎర్రర్. ఓకే, సో మీరు నాకు డ్రాబ్యాక్ మీరే చెప్పాలి, ఈ ఈ డ్రాబ్యాక్ మాత్రం చెప్పకూడదు, ఎందుకంటే ఇది జస్ట్ ఎర్రర్ మెసేజ్. ఈ ఎర్రర్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు చెప్పాను అంతే జస్ట్. ఓకే, ఇది మాత్రం డ్రాబ్యాక్ కాదు. సో నా అనదర్ డ్రాబ్యాక్ ఇంకొకటి, ఐ మీన్ డ్రాబ్యాక్ ఉంది కంపల్సరిగా. ఆ డ్రాబ్యాక్ ఏంటి అనే దాని గురించి నాకు చెప్పాలి. ఓకే, నా ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నాను. రన్ చేయగానే అవుట్పుట్ చూడండి. ఓకే, బాగా అబ్జర్వ్ చేస్తారా అవుట్పుట్? ఎస్ ఆర్ నో? నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ కావాలి. ఆ అవుట్పుట్ అందరూ చూసారుగా? ఓకే, వెరీ గుడ్. సో నేనే షేర్ స్క్రీన్ తీసేసాను. ఈ ప్రోగ్రామ్ లో చిన్న చేంజెస్ చేశానమ్మా. స్క్రీన్ డిస్ప్లే అవుతుందిగా అందరికి?
నా ఇప్పుడు నాకు మీరు ఆన్సర్ చెప్పాలి ఏమొస్తుంది ఈ ప్రోగ్రామ్ లో అనేదానికి. ఇందాక ఆన్సర్ చూశారు కదా. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తే ఈ ప్రోగ్రామ్ లో జస్ట్ చేంజెస్ చేశాను, ఆన్సర్ ఏమొస్తుంది అనేది చెప్పాలి నాకు. ఈ ప్రోగ్రామ్ రన్ చేయగానే మీకు ఆన్సర్ అర్థమైపోతుంది. నేను రన్ చేసిన తర్వాత చూపిస్తే ఆ డ్రాబ్యాక్ మీరు కరెక్ట్ గా చెప్పగలరు. ఓకే, నా రెడీ ఫర్ దట్. ఈ ప్రోగ్రామ్ లో చేంజెస్ చేశాను నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ని నేను రన్ చేస్తున్నాను. నా ఇప్పుడు చెప్పండి, ఏమన్నా డ్రాబ్యాక్ ఉందా? అవుట్పుట్ చూసారు కదా. సో వాట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ యూనియన్స్? యూనియన్స్ లో డ్రాబ్యాక్ ఏంటి? నేను డ్రాబ్యాక్ చెప్పమన్నాను, వెళ్ళిపోమని లేదు క్లాస్ లో నుంచి. వెరీ గుడ్, ఓన్లీ వన్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. 2, వెరీ గుడ్. 3 ఆన్సర్స్. అవసరం లేదు మా స్ట్రింగ్ ఫంక్షన్ strcpy అనే ఫంక్షన్ వచ్చింది కదా. సో దానికి లైబ్రరీ ఫంక్షన్ అవసరం లేదు, బై డిఫాల్ట్ అలొకేట్ అవుతుంది, నో ప్రాబ్లం. అది కాదు, ప్రాబ్లం లేదు. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఏమైనా ఆన్సర్స్? చాలా మంది ఆన్సర్ చేశారు, వెరీ గుడ్, కరెక్టే. ఇందులో ఇద్దరు మాత్రమే కరెక్ట్ గా ఆన్సర్ చేశారు, అండ్ మిగతా అందరు కూడా కరెక్టే, ఆన్సర్ అంతా కరెక్టే. బట్ 70% ఆన్సర్ కరెక్ట్, మిగతా అందరికి ఓన్లీ ఇద్దరికి మాత్రమే ఆన్సర్ 100% కరెక్టే. ఓకే, సో వెరీ గుడ్ ఆన్సర్ మా. సో ఇక్కడ చూడండి చాలా మంది బాగా ఆన్సర్ చేశారు. ఏంటి అంటే, సో వాట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ యూనియన్స్ అంటే, ఓన్లీ ద లాస్ట్ ఎంటర్డ్ డేటా వాల్యూ విల్ బి స్టోర్డ్. అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే, మీరు ఎన్ని మెంబర్స్ వాల్యూస్ అయినా అవుట్పుట్ లో మనం ప్రింట్ చేయండి, ఒక్క వాల్యూ మాత్రమే అట్ టైం మనకి ప్రింట్ అవుతుంది. బాగా అబ్జర్వ్ చేశారో లేదో. అది కూడా ఏ వాల్యూ సార్ అంటే, లాస్ట్ టైం మీరు ఏదైతే వాల్యూ ఈ ప్రోగ్రామ్ లో అసైన్ చేశారో, అర్థమవుతుందా? strcpy అనే దాన్ని నేను మార్చాను, ఇందాక లాస్ట్ లో ఇచ్చాను, ఇప్పుడు ఫస్ట్ లో ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ లాస్ట్ నేను ఈ వాల్యూ ఏమి ఇచ్చాను, p.height 5.2. అర్థమవుతుందా? అది కదా నేను అసైన్ చేసింది. కాబట్టి మెమరీ యూనియన్స్ లో ఆ హైట్ అనే మెంబర్ కి మాత్రమే మెమరీ బై డిఫాల్ట్ అక్కడ క్రియేట్ అయ్యి అది మాత్రమే ఎగ్జాక్ట్ అవుట్పుట్ వస్తుంది. మిగతా వాటి దగ్గర ఏమవుతుంది అంటే సమ్ గ్యార్బేజ్ వాల్యూ ఓవర్ రైట్ అయిపోతుంది ఇక్కడ. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? సో లాస్ట్ టైం, సో ఈ యూనియన్స్ లో ఓన్లీ వన్ వేరియబుల్, ఓన్లీ వన్ మెంబర్ వాల్యూ కెన్ బి మాత్రమే యాక్సెసింగ్ జరుగుతుంది. ఓకే, అది కూడా ఏ వాల్యూ సార్ అంటే, ఎవరైతే ఎక్కడైతే లాస్ట్ వాల్యూ ఆ మెంబర్ కి అసైన్ చేస్తారో, ఏదైతే మెంబర్ కి లాస్ట్ అసైన్ చేస్తారో వాల్యూ, అది మాత్రమే మీరు యాక్సెసింగ్ చేయగలరు. సో మిగతావన్నీ కూడా గార్బేజ్ వాల్యూస్ స్టోర్ అవుతాయి.
అర్థమైతుందా? సో ఇట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ యూనియన్స్. సో వెరీ గుడ్, చాలా మంది కరెక్ట్ గా ఆన్సర్ చేసామ్మా. వెరీ గుడ్, చాలా మంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకుంటారా మరి? సో రేపటితో స్ట్రక్చర్స్ అయిపోతాయమ్మా. రేపు కంప్లీట్ చేద్దాం. ఇంకా 2 టాపిక్లు ఉన్నాయి. స్ట్రక్చర్స్ విత్ పాయింటర్స్ ఒకటి ఉంది, అలాగే స్ట్రక్చర్స్ విత్ ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ 2 చెప్తాను. ఆ 2 చెప్పిన తర్వాత లైక్ కొన్ని ఎంసీక్యూస్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం రేపటి క్లాస్లో. ఓకే, సో అక్కడతో స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ అయిపోతుంది. ఇంకా మనకి 2 టాపిక్స్ ఉంటాయి, అవి కూడా ఇంపార్టెంటే. ఆ టాపిక్స్ వచ్చేసి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. చాలా 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 ఇంపార్టెంట్. ఇది వరకు టీసీఎస్ కంపెనీలో కంపల్సరీగా అడిగే క్వశ్చన్స్ అన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ తరపు నుంచే అడుగుతున్నారు. ఓకే, సో కాబట్టి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్పుకుందాం. ఆఫ్టర్ దట్ మనకి ఫైల్ హ్యాండ్లింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, లైక్ మీకు సి లాంగ్వేజ్ లో లాస్ట్ చాప్టర్ అన్నమాట ఫస్ట్ ఇయర్ లో. అది ఆల్రెడీ చెప్పినారో లేదో తెలియదు మనకి. ఫస్ట్ ఇయర్ లో చెప్పుకున్నారో లేదో.